ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 98వ కీర్తన సుందర రక్షక అనే కీర్తన పాడుకుందాం. సుందర రక్షక సృష్టి యొక్క నాథ దేవా మానవ పుత్రుడా నిన్ను ప్రేమితుం సదా సేవితుం మాదాత్మతో కిరీటమా మైదానమంతయు పాచిక బయలు నోపుగబోచు చున్నవి అయినను యేసుతో ఆయన కాంతిలో దుఃఖము లేని వారము సూర్యుని కాంతియు చంద్రుని శాంతియు ఎంతో శ్రేష్టమై యున్నవి అట్లవియునా అన్నిటికన్నా యేసుని కాంతి గొప్పది ఆనందరక్షక ప్రజలనాథుడా దేవా మానవ పుత్రుడా మహిమ ఘనత స్తుతి ఆరాధన నిరంతరము నీకగును. మన ఆరాధన ఆరంభించుకునడానికి గాను 145వ కీర్తన నీవే నీ నమ్మిక అనే కీర్తన పాడుకుందాం. ఈ కీర్తనతో మన ఆరాధన ఆరంభించుకుందాం. నీవే నీ నమ్మిక యేసు నాకు నీవే నీ నమ్మిక నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే సర్వము నీవే నీ నమ్మిక యేసు నాకు నీవే నీ నమ్మిక వెంటదారిని పోవగా నా మీదికి ఇడుమాలెన్నియో రాగా అడవిలో పడి నేను అడలోచునుండగా తడవకుండా దొరుకు ధన్యమౌ
మార్గము నీవే అని నమ్మిక యేసు నాకు నీవే అని నమ్మిక కారు మేఘము పట్టగా నా మనసులో కటిగా చీకటి పుట్టగా ఘోర పగలు చేరి దారి అని భ్రమపడగా తేరి చూడా గల్గోతే జోమయ మార్గము నీవే అని నమ్మిక యేసు నాకు నీవే అని నమ్మిక లేని పోని మార్గము లెన్నోయుండా జ్ఞానోపదేశము మానుగా చేయొచ్చు వాణిని ఖండించి నేనే మార్గమన్నా నిజమైన మార్గము నీవే అని నమ్మిక యేసు నాకు నీవే అని నమ్మిక నరలోకము నుండి పరలోకము వరకు నిచ్చెనగా నుండి నరులకు ముందుగా నడచుచు ముక్తికి సరిగా కొని పోవు సుస్థిరమైన మార్గము నీవే అని నమ్మిక యేసు నాకు నీవే అని నమ్మిక 30వ పూటలో ఉన్నటువంటి సాయంకాల ఆరాధన. ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము. అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా సహాయము నాకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగములం దుండునట్లు మహిమ కలుగుగాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. 42వ సంకీర్తనను ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం.
42వ కీర్తన. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. నీ దేవుడు ఏమైనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను. జనసమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు, నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా, నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించుదను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశం నుండి, హెర్మోను పర్వతం నుండి, మిసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. నీ జల ప్రవాహ ధారల ధ్వని విని కరడును పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగనాజ్ఞాపించును. రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీవేళ నన్ను మరచియున్నావు. శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనే సంచరించవలసి వచ్చనేమి అని నా ఆశ్రయ దుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగములందు ఉండునట్లు మహిమ కలుగును గాక. దయతో కూర్చోండి. దేవుని వాక్యము చదువుకుందాము. 34వ సంకీర్తన 2వ వచనం. 34వ సంకీర్తన 2వ వచనం. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. అందరము కలిసి 366వ కీర్తన 366. ఏల చింత ఏలవంత ఎచట నీకు క్రైస్తవ అనే కీర్తన పాడుకుందాం. ఏల చింత ఏలవంత ఇచట నీకు క్రైస్తవా, ఏల చింత ఏలవంత
రోషమెంతో చూడుమా తొల్లి నీవు నర్చినట్టి కల్లగాదు యేసు క్రీస్తు చెల్ల చెదర చేసేగా ఏల చింత ఏల వంతం నీకు కాలు జారినప్పుడు నిన్ను లేవనెత్తెగా నీకు కాలు జారినప్పుడు నీ కలుషము కడిగి వైచి నిన్ను విమలు చేసేగా ఏల చింత ఏల వంతం నీకు కలుగు వ్యాధులన్నీ నెనరు మీరా తీర్చేగా నీకు కలుగు వ్యాధులన్నీ ప్రకటముగా నీకు సకల పదములిచి ద్రోచేగా ఏల చింత ఏల వంతం యేసు నిన్ను బాగు చేయ నిజట శ్రమలు పెట్టుగా యేసు నిన్ను బాగు చేయ వాసిగాను శ్రమలయందు యేసు పాజ్య చేరుమా ఏల చింత ఏల వంతం నిన్ను తల్లాడిల్లా చేయు నీ విరోధులందరిన్ నిన్ను తల్లాడిల్లా చేయు మున్ను తండ్రి పగిడి తరిమి పన్నుగాను బ్రోచేగా ఏల చింత ఏల వంతం సంధ్యములేలా నీకు స్వర్గనాథుడుండగా సంధ్యములేలా నీకు అందమైన ఈవోలిచి అతడు నిన్ను ద్రోవగా ఏల చింత ఏల వంత. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ స్వరూపుడమైన ప్రభువా, నీకు వందనాలు నాయనా. నిన్ను కీర్తించి ఆరాధించి నీ వాక్యాన్ని చదువుకున్నాం. చదవబడిన వాక్యాన్ని ఇప్పుడు ధ్యానిస్తూ ఉంటుండగా ఈ వాక్య ధ్యానములో మీరుండండి నాయనా. నీ వాక్య సత్యాలు మాకు బయలుపరచండి. మమ్మల్ని మీ ఆత్మతో నడిపించండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుమారుణ్ణి ప్రతి కుమార్తెను పేరు పేరును దీవించి ఆశీర్వదించండి. యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
చదువుబడిన దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం. 34వ సంకీర్తన 2వ వచనం. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. అతిశయం. భక్తుడు దేన్ని బట్టి అతిశయిస్తున్నాడు? దేన్ని బట్టి అతిశయిస్తూ ఉన్నాడు? దేన్ని బట్టి మనం అతిశయించాలి? మనకున్న ధనాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, మంచి ఉద్యోగాన్ని బట్టి, అందచందాలను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి మనం అతిశయించాలా? ఈ లోకములో దేనిని బట్టి కూడా మనం అతిశయించడానికి వీలు లేదు. ఎందుకంటే ఈ లోకములో ఏది కూడా శాశ్వతము కాదు కనుక. కొద్ది కాలం ఉండిపోయాయన్నీ కూడా. మనము కూడా శాశ్వతం కాదు. అసలు మనం ఉంటున్నటువంటి ఈ సృష్టి కూడా శాశ్వతము కాదు. పంచభూతాలు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి. భూమియు దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోతాయి. కాబట్టి ఈ సృష్టిలో ఏది కూడా చివరికి సృష్టి కూడా శాశ్వతము కాదు. అందుకే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అన్నాడు పౌలు భక్తుడు. దృశ్యమైనవి అనగా కనబడుచు ఉన్నటువంటివి, సూర్యచంద్ర నక్షత్రాలైన, నవగ్రహాలైన, భూమి ఆకాశములు, అందరూ సమస్తము కూడా ఈ కనబడుతున్నటువంటి సృష్టి అనిత్యములు అన్నాడు. అదృశ్యమైనవి నిత్యములు అంటాడు. అదృశ్యలోకం ఉన్నది, అది మనకి ఇప్పుడు కనిపించటం లేదు, అది నిత్యము అంటున్నాడు. కాబట్టి ఈ అనిత్యమైనటువంటి వీటిని బట్టి మనము అతిశయించడానికి వీలు లేదు. అతిశయించాము అంటే మనకంటే అవివేకి, బుద్ధిహీనుడు మరొకడు ఈ భూప్రపంచంలో ఉండడు అనే సత్యాన్ని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏది కూడా స్టాండర్డ్ కాదు, అన్నీ కూడా అంతరించిపోయాయి. అలాంటి వాటిని బట్టి నువ్వు అతిశయించడం అనేది బుద్ధిహీనత అనే విషయాన్ని తెలియజేస్తున్నా. ఇక్కడ దావీదు భక్తుడు తాను అతిశయించడానికి ఆయనకు అర్ధబలం, భుజబలం, సైన్యబలం, అన్ని బలాలు ఉన్నాయి. ఇజ్రాయేల్ను పరిపాలించినటువంటి రాజులలో మహా గొప్ప ఐశ్వర్యవంతులుగా పిలువబడినటువంటి రాజులు ఇద్దరు. వారెవరు అంటే దావీదు మహారాజు, రెండవ వాడు ఆయన కుమారుడైన సొలొమోను మహారాజు. వీరిద్దరూ కూడా ఇజ్రాయేల్ను పరిపాలించిన రాజులలో చాలా ఐశ్వర్యవంతులు. కానీ వారి యొక్క ఐశ్వర్యాన్ని బట్టి వారు ఎప్పుడూ కూడా అతిశయించలేదు ప్రియులారా, ఎప్పుడు అతిశయించలేదు.
దావీదు మహారాజు ఉన్నాడంటే చాలా గొప్ప యుద్ధాలు జరిగించిన వాడు. అతడు ఏ దేశం మీదకు వెళితే ఆ దేశం మీద అతడికి విజయమే కానీ అపజయాన్ని ఎప్పుడూ కూడా చవి చూడలేదు. అయినా తన యొక్క భుజబలం మీద, పరాక్రమం మీద, శౌర్యం మీద ఎప్పుడూ కూడా అతిశయించలేదు. అలాగనే తన యొక్క సైన్యాన్ని బట్టి కానీ, తన ఐశ్వర్యాన్ని బట్టి కానీ, తన రాజ్యాన్ని బట్టి, సింహాసనాన్ని బట్టి, ఎందుకంటే గొర్రెలు కాచుకునేవాడు పొలంలో ఉండి, మరి సింహాసనంకి వచ్చేస్తాడు, దేశాలను పరిపాలించే మహారాజు అయిపోయాడు, కానీ అతిశయించలేదు. ఆయనే రాస్తున్నాడు ఈ కీర్తనలన్నీ కూడాను. ఇంచుమించు చాలా సగానికి పైగా ఆయన రాసిన కీర్తనలు అయ్యి. ఏమంటున్నాడు ఆయన? యెహోవాను బట్టి నేను అతిశయిస్తున్నాను అన్నాడే కానీ తన ఐశ్వర్యాన్ని బట్టి, సింహాసనాన్ని బట్టి, సైన్యాన్ని బట్టి, వేటిని బట్టి ఆయన అతిశయించటం లేదు. మరి ఆయన కుమారుడు సొలొమోను మహారాజు మరి ఎంత గొప్ప వైభవమైనది. ఆయన పల్లకి మోసేవాళ్ళే 60 మంది శూరులు, యుద్ధ శూరులు, వాళ్ళందరూ కూడా సొలొమోను మహారాజు పల్లకి వస్తుంది. 60 మంది యుద్ధ శూరులు మోస్తారంట దాన్ని, 60 మంది. మరి ఆయన వైభవం, ఆయన యొక్క జ్ఞానం, మరి భూమ్యంతముల నుండి ఆయన గురించి విన్నటువంటి రాజులు, రాణులు వచ్చినట్లుగా మనం చూస్తాం చరిత్రలో. కానీ ప్రసంగి అనే గ్రంథాన్ని ఆయన రాస్తూ సొలొమోను ఏమన్నాడు? సమస్తము వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. సూర్యుని క్రింద జరిగే ప్రతిదీ నేను తరచి చూచాను, సమస్తము వ్యర్థమే. మానవ కోటికి విధి ఏది అంటే దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవడమే. ఎందుకంటే గూఢమైన ప్రతి అంశాన్ని గురించి దేవుడు తీర్పులోనికి తీసుకుని వస్తాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఇదియే మానవ కోటికి విధి అని చెప్పాడు. చివరికి సమస్తము వ్యర్థమన్నాడు. మరి వ్యర్థమైన దాన్ని బట్టి నువ్వు అతిశయిస్తే మనము కూడా వ్యర్థులమైపోతాం ప్రియులారా. అసలు మనకే స్టాండర్డ్ కాదు ఈ లోకం, మనము కూడా స్టాండర్డ్ కాదు ఈ లోకములో. మనం ఎవరు? పరదేశులము, యాత్రికులు. మనము స్టాండర్డ్ కాదు ఇక్కడ. మనం నివసించే ఈ సృష్టి, ఈ భూమి ఏది కూడా, మనం వాడుకునే వస్తువాహనాలు ఏవి కూడా, మనం ఇప్పుడు అనుభవిస్తున్న ఐశ్వర్యం ఏది కూడా స్టాండర్డ్ కాదు. మరి దేన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు? వేటిని బట్టి అతిశయించడానికి వీల్లేదు. కేవలము దేవుని బట్టి అతిశయించాలి. దేవుడు మనల్ని పుట్టించాడు, పోషిస్తున్నాడు. గిట్టింప చెయ్యేవాడు కూడా ఆయనే. పుట్టింప నీ వంచు, పోషింప నీ వంచు, గిట్టింప నీ వంచు, కీర్తింతును. ఏమంటున్నాడు బేతాళ జాన్ గారు? పుట్టించేవాడువు, పోషించేవాడువు, గిట్టింపజేసేవాడువు కనుక నిన్ను కీర్తిస్తున్నాను దేవా అంటున్నాడు. అది మనం నేర్చుకోవాలి. అరియోపాగు కొండ మీద పౌలు అయేతెనుసు పట్టణస్థులకు బోధిస్తూ ఏమన్నాడు? మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, మనం ఆయన సంతానం అంటున్నాడు. కాబట్టి ఆయన్ని బట్టి మనం, అనగా దేవుణ్ణి బట్టి మనము
అతిశయించాలి. ఎందుకంటే మనం బ్రతుకుతున్నది ఆయనలోనే, చెలిస్తున్నది ఆయనలోనే, ఉనికి కలిగి ఉన్నది ఆయనలోనే. మనం ఆయన సంతానం కాబట్టి మన తండ్రిని బట్టి, తండ్రి అయిన దేవుణ్ణి బట్టి మనము అతిశయించాలి. ఇక్కడ దావీదు యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను అంటున్నాడు. సరే, చిన్నప్పటి నుంచి అంతే దావీదు. అందుకే దేవుడు దావీదుని బహుగా హెచ్చించాడు, ఆశీర్వదించాడు, దీవించాడు. ఎందుకంటే దేవుల్లోనే ఆనందించేవాడు దావీదు. ఎక్కడున్నా సరే, పొలంలో ఉన్నా, ఆ గొర్రెలు కాసుకునేటప్పుడు ఇంటిలో ఉన్నా, చివరికి సింహాసనానికి వచ్చినా కూడా దేవుని మర్చిపోలేదు. రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు, 7 సార్లు స్తుతులు చెల్లించేవాడు దావీదు మహారాజు. రోజుకు వచ్చి రాత్రుళ్ళు పడుకుంటే గురకబెట్టి నిద్రపోతాం మనం. 62, 63వ సంకేతాలు ఏమంటాడు? రాత్రి జామలయందు నా మంచం మీద కూర్చుండి దేవా నిన్ను ధ్యానించున్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా హృదయము సంతోషిస్తుంది. అంటే రాత్రులు కూడా దేవుని ధ్యానించేవాడు, మంచం దగ్గర, మంచం మీద కూర్చొని. ఇక ఆయన బ్రతుకంతా దేవుణ్ణి మహింపరచడమే, కీర్తించడమే, ఘనపరచడమే నేర్చుకున్నాడు. దావీదు భక్తుడిని పరలోకములో చూసినటువంటి భక్తులు ఆయన పరలోకములో దావీదు మహారాజు ఏ స్థితిలో ఉన్నాడు అంటే, అక్కడ కూడా ప్రభు అడిగారంట పరలోకానికి వెళ్ళిన తర్వాత దావీదు భక్తుడిని, దావీదు నువ్వు పరలోకానికి వచ్చావు కదా, ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నావు? దేవా, నేను భూలోకంలో ఉన్నప్పుడు ఈ సితార, ఈ వాయిద్యం వాయిస్తూ నిన్ను కీర్తించేవాడిని కదా, ఇక్కడ కూడా అలాగే నిన్ను కీర్తిస్తూ, ఈ వాయిద్యాన్ని వాయిస్తూ నిన్ను కీర్తిస్తూ నాట్యం చేస్తూ ఇక్కడ కూడా నిన్ను మహింపరచాలని ఉంది నాకు అని అంటే ప్రభు ఆయనకు ఆ వాయిద్యాన్ని ఇచ్చాడు. పరలోకంలో కూడా డ్యాన్స్ మనం పాడతాం కదా, దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించేదను. అవునా? అక్కడ కూడా దావీదు రేయింబవళ్ళు ఈ వాయిద్యాన్ని వాయిస్తూ డ్యాన్స్ వేస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడంట. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, అంటే దేవుని స్తుతించడం, కీర్తించడం, మహింపరచడం అనేది ఎంత ఇష్టమో దావీదు కదా. అందుకే ఆయన మహారాజు అయిన తర్వాత కూడా దేని మీద అతిశయపడడం లేదు. ఆయన దేవుని బట్టి అతిశయపడుతూ ఉంటాడు. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. అయితే కొందరైతే రథములను బట్టి అతిశయిస్తారు, కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తారు. ఈ మాట అక్కడ 20వ సంకీర్తన 7వ వచనములో చెప్తున్నాడు. ఏమని? కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మనము మన దేవుడిని యెహోవా నామమును బట్టి అతిశయపడుతున్నాం. ఎంత గొప్ప మాట! కొందరు అంటే ప్రభువుని ఎరగని వారు, యెహోవా ఉత్తముడైన రుచి చూచి తెలుసుకొనని వారు, ప్రభు దయాళుడని రుచి చూడనిటువంటి వారు క్షయమైపోయే రథాలను బట్టి, గుర్రాలను బట్టి అతిశయపడతారు. ఫరో అతిశయము కూడా అదే కదా. మరి పరమగీతములో ప్రియుడు ప్రియురాలని వర్ణిస్తూ, నా ప్రియురాల, ఫరో యొక్క రథాశ్వములతో నేను నిన్ను పోలుస్తున్నాను అంటాడు. ఫరో ఐగుప్తు దేశాన్ని పరిపాలించే ఫరో యొక్క రథాశ్వములు చాలా అందమైనవి,
బలమైనవి, వడిగా పరిగెత్తగలిగినవి. మరి నాటి ప్రపంచంలో ఫరో రథాలకు గుర్రాలకు ఉన్నటువంటి ప్రఖ్యాతి, ఖ్యాతి, కీర్తి వేటికి లేదు. అందుకు ఫరో తన రథములను బట్టి, తన గుర్రాలను బట్టి అతిశయపడేవాడట. నిజమే. అందుకే ఫరో యొక్క రథాశ్వములతో నేను పోలుస్తున్నాను అంటాడు పరమగీతంలో. అంటే అంత గొప్పవి, వాటిని బట్టి అతిశయించేవాడు. చివరికి అవి ఏమైపోయినాయి? ఎర్ర సముద్రంలో ములిగి చచ్చినాయి అన్నీ కూడా. మిగిలింది ఒక్క ఫరో, అతని రథము, అతని గుర్రాలు, అవి తప్ప మిగతా సైన్యమంతా, ఫరో యొక్క రథాలు, అశ్వములు, గుర్రాలు అన్నీ కూడా మునిగిపోయాయి. ఎర్ర సముద్రంలో ముంచివేయబడ్డాయి, చచ్చిపోయినాయి అన్నీ కూడా. ఫరో రథముల సేనలను తన శ్రేష్టాది పతులను ఎర్ర సముద్రములోన ముంచివేసే యెహోవాను గానము చేసేదము ఏకముగా మనకు రక్షకుడాయని. ఏమైపోయింది? అతిశయించాడు ఫరో. అందుకంటున్నాడు, కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయిస్తా. మనమైతే మన దేవుడిని యెహోవా నామమును బట్టి అతిశయిస్తున్నాం. ఎంత అద్భుతమైన మాట! ఇంకా ఎవరు అతిశయిస్తారు? కీర్తన 64:10 చెప్తున్నాడు, యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు. దేవునిలో, దేవుని బట్టి. ఎందుకంటే ఆయనే మన అతిశయం. కాబట్టి ప్రియులారా, యథార్థ హృదయులందరూ అతిశయిల్లుతారట. సామెతలు 27:1 మహాజ్ఞాన సొలొమోను మహారాజు సెలవిస్తూ, సామెతలు 27:1, రేపటి దినమును గురించి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించున్నది నీకు తెలియదు. ఈరోజు గడిస్తే చాలు అని అనుకోవాలి మనం. ఈరోజు ఇంకా ఉంది, 11వ తేదీ సెప్టెంబరు నెల. ఈ రాత్రి 12 వరకు ఉంది టైం. ఈరోజుకి 12 దాటితే 12వ తేదీలోనికి వెళ్ళిపోతాం. కానీ 7 అయింది, 8, 9, 10, 11, 12, 5 గంటలు ఉంది ఇంకా ఈరోజు. ఈ 5 గంటల్లో నేనేమైపోతానో? మీరు అంతలో ఉండి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటివా? మరి రేపటి దినాన్ని గురించి ఎందుకు అతిశయపడటం? రేపటి దినమును గురించి అతిశయపడకుము. అసలు ఈరోజు సంగతి ఈరోజు చూసుకుందాం. ఈరోజు ఇంకా గడవలేదు, ఈరోజు గడవాలి. కొంతమంది రోజు గడవక మునుపే రేపు అనేది వారి జీవితంలో రాకుండగానే కన్ను మూసిన వారు ఎందరో ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి రేపు నీది కాదని వాక్యం సెలవిస్తుంది. నేడే అనుకూల సమయం, నేడే అంటే ఈరోజే రక్షణ దినం, రేపు నీదిగా. రేపు ఏమో నేను ఉంటానో ఉండనో నాకు తెలియదు. అలాంటప్పుడు నా జీవితానికి గ్యారంటీ లేదు అసలు. అలాంటప్పుడు రేపటి దినాన్ని గురించి అతిశయపడ్డం ఏంటి? అతిశయపడదు. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. కాబట్టి అతిశయం అనేది కరెక్ట్ కాదు. ఇర్మియా 9:23 చెప్తున్నాడు దేవుడు. ఇర్మియా ద్వారా 9వ అధ్యాయం
23వ వచనములో ఏమంటాడు తెలుసిన, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. చూసారా, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి. జ్ఞాని ఎగువాడు వెర్రివాడు కావాలని వాక్యం సెలవిస్తుంది. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకము తత్వజ్ఞాని ఏమయ్యను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. ఆడెవడో మనం చెప్పాడు, పోయిన నెలాఖరికి చాలా వరకు ఈ కరోనా వైరస్ అంతమైపోద్దని చెప్పాడు. ఆడు ఏమన్నాడు, పోయిన నెలే ఆగస్టు నెలాఖరికంట కరోనా వైరస్ చాలా వరకు తగ్గిపోద్దంట. కానీ పెరిగింది అప్పటి నుంచి, పెరిగిందే నెలాఖరు నుంచి ఇంకా ఎక్కువైంది వైరస్. ఈ లోక జ్ఞానం అలాంటిది, వెర్రితనము. ఈ లోక జ్ఞానం ఎలాంటిదో తెలిసిన పౌలు రాస్తున్నాడు అద్భుతంగా. లోకము తన జ్ఞానము చేత లోక రక్షకుణ్ణి ఎరగలేదు. ఎందుకు వచ్చిన జ్ఞానం ఇది? ఈ లోక జ్ఞానం. ఈ లోక సంబంధ జ్ఞానాలకు మనం అయితే బ్రహ్మరథం పట్టేస్తాం. వాక్యం ఏమని సెలవిస్తుంది తెలుస్తున్నా, లోకము తన జ్ఞానము చేత లోక రక్షకుణ్ణి ఎరగలేదు. అయితే రక్షణ ఎలా? సువార్త ప్రకటనను వెర్రితనము చేత. ఈ లోక జ్ఞానికి సువార్త ప్రకటన అనేది వెర్రితనంగా ఉంటుంది. సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం. పౌలు గారి మాటలు ఇవి. ఎలాంటిదన్నమాట లోక జ్ఞానం. లోక రక్షకుణ్ణి ఎరగనిది ఇది. ఇంకేమి జ్ఞానం? దేవుని బిడ్డలారా, దేవుని అందుకంటున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి. శౌరత్వం, ధీరత్వం, భుజబలం, కండబలం. శూరుడు ధీరుడు అంటూ. ఆ శౌరత్వం ఎంతకాలం ఉంటుంది? ఆ ఒంట్లో సత్తువ, ఆ బలం ఎంతవరకు ఉంటుంది? కొంతవరకే. ఏదన్నా శారీరక బలహీనత కలిగితే ఆ బలం అంతా పోతుంది. వయస్సు మీద పడితే ఆ బలమంతా పోతుంది. ఏమండి, నిలబడితే ఇవి స్టాండర్డా చెప్పండి? జ్ఞానం వయసు మీద పడే కొద్ది బుద్ధిమాంద్యం వచ్చేస్తుంది, మతి మరుపు వచ్చేస్తుంది కదా. ఏది ఎక్కడ ఆడతావు కూడా మనకు గుర్తుండదు. నిన్నేం జరిగింది కూడా ఇవాళ జరిగింది గుర్తుండదు మనకి. బలము అంతే, జ్ఞానము. ఇవేమీ స్థిరము కాదు మనిషికి. మూడోది ఏమన్నా తెలిసిన, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. సామెతల గ్రంథకర్త అంటాడు, నీవు ధనం మీద లక్ష్యం పెట్టొద్దు. పెట్టావో అది పక్షిరాజు వల్ల రెక్కలు ధరించి ఆకాశానికి ఎగిరిపోతుంది అని చెప్పాడు. ధనం నీ వెంట పడాలి కానీ నీవు ధనము వెంట పడకూడదు. ధనం నీ వెంట పడాలి, నువ్వు ధనం వెంట పడకూడదు. పడ్డావో దాని మీద నువ్వు మనసు నిలిపావో అది పక్షిరాజు వల్ల డబ్బుకు రెక్కలు వస్తాయంట. అదే అంటున్నాడు సామెతల గ్రంథకర్త, మహాజ్ఞాని సొలొమోను మహారాజు. అది రెక్కలు ధరిస్తుంది. ఆ డబ్బు పక్షిరాజు వలె ఆకాశం ఎగిరిపోతుంది. నీకు దక్కదు, నీకు దొరకదు, నీకు అందదు. కాబట్టి దాని మీద నువ్వు మనస్సు అనేది పెట్టొద్దు. నువ్వు దేవుని మీద పెట్టు మనస్సు. డబ్బు దాని అంతటా అదే నీ వెంట వస్తుంది, నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు దాన్ని వెతకక్కర్లేదు, అదే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నీ దగ్గర. అందుకంటున్నాడు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి ఐశ్వర్యం
ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. రాజే కింకరుడు అవుతాడు, కింకరుడే రాజు అవుతాడు కదండి. వినలేదా ఈ మాటలు? ఒరే, ఒకప్పుడు వీడు బ్రతికాడురా, మరి ఒక వెలుగు వెలిగాడురా. చితికిపోయారండి వీడి కుటుంబం. ఒకప్పుడు ఎలాంటి వెలుగు వెలిగారండి వీళ్ళు, చితికిపోయారండి, అప్పుల పాలైపోయారండి. 10 మందికి సహాయం చేసి పెట్టే స్థితిలో ఉండేవారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఎవరు పెడతారని ఎదురు చూసి అలాంటి స్థితికి వచ్చేసారు. ఇలాంటివి ఎన్నెన్నో మనం చూస్తూ ఉంటాం మన జీవితాల్లో జరుగుతున్నటువంటి సంఘటన. న్యూస్లో చూస్తాం, పేపర్లో చూస్తాం. చాలామంది దృష్టిలో ఈ సీరియల్స్లో నటించేవాళ్ళు, ఈ సినిమాలో నటించేవాళ్ళు అంటే పెద్ద గొప్ప. కొంతమందికి ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా మారిందో తెలుస్తుందండి. పేపర్లో రాస్తున్నాడు, వార్తలు చెబుతున్నారు, నా మాటలు కాదు, టీవీ న్యూస్లో. తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో ఉన్నారంట చాలామంది. ఈ సీరియల్ నటీనటులు, సినిమా నటీనటులు, చిన్నవాళ్ళు, చిన్నవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి రాస్తున్నాడు. ఒకప్పుడు ఎలాగా వెలిగారు, ఎలా ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి అని రాస్తున్నారు. అలా చాలామంది పరిస్థితులు అలాగే ఉంటారు. అందుకే ఐశ్వర్యాన్ని బట్టి కూడా అతిశయించడానికి వీల్లేదు. ఎందుకంటే అది ఎప్పుడు ఉండదు, కూడా ఉండదు అది. కాబట్టి వాటిని బట్టి మనము, ఇవేమి స్టాండర్డ్ కాదు కదా, ఎందుకు వీటిని బట్టి అతిశయించడం? అయితే అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేన్ని బట్టి, ఎవరిని బట్టి, ఎవరిలో మనం అతిశయించాలట? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్నటువంటి యెహోవాను తెలుసుకోవాలి, గ్రహించుకోవాలి. ఆయనని బట్టే మనము అతిశయించాలి. అప్పుడే దేవుడు మన విషయంలో ఆనందిస్తాడట. ఆ దేవుల్లోనే మనం అతిశయించే వారముగా ఉండాలని వాక్యం ఇక్కడ సెలవిస్తున్నది. హబక్కూకు అంటాడు, కొంతమంది తమను చూసుకుని తాము అతిశయిస్తూ ఉంటారు. అందుకే ప్రవక్త హబక్కూకు 2:5 అంటున్నాడు, తనను బట్టి అతిశయించువాడు నిలవడు అన్నాడు. సరే, ఓ నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నాకు ఇది ఉంది, అది ఉందని తనను బట్టి తాను అతిశయించేవాడు నిలవడంటండి, వాడు పడిపోతాడు. హబక్కూకు 2:5 మాట మనం చూస్తాం. కొంతమంది యాకోబు 4:16 అంటున్నాడు, తమ డంబములు ఎందు అతిశయిస్తూ ఉంటారు. ఓ గొప్పలు 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 గొప్పలకు పోతూ ఉంటారు, ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. ఓ డాంబికమైన మాటలు ఎలా ఉంటాయి అంటే, వాళ్ళ మాటలు, ఇంటి పేరు కస్తూరి వారు, ఇంటి నిండా కోళ్ళ కంపు, రెట్ల కంపు అన్నట్టుగా. పేరేమో కస్తూరి వారు, కానీ ఇంటి నిండా కోళ్ళ రెట్ల కంపు అంటారు. అలా ఉంటుంది వాళ్ళ యొక్క మాటలు, ఆకాశాన్ని కండుతూ ఉంటాయి. వారు డంబములు ఎందు అతిశయపడుతూ ఉన్నారు. డంబము డంబము డంబము. డాంబికులు ఆయన సన్నిధిని నిలవలేరని వాక్యం ఇక్కడ సెలవిస్తున్నది. చివరిగా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. కొరింథీ సంఘాన్ని పౌలు రాస్తూ మొదటి పత్రిక మరి 7 సంవత్సరాల మహాశ్రమల కాలంలో కూడా ఈ యొక్క ప్రపంచాన్ని రూల్ చేసేవాడు ఎవరంటే యాంటీ క్రైస్ట్. సంఘం ఎత్తబడుతుంది. మహాశ్రమల కాలంలో సంఘం భూమి మీద ఉండదు, విడవబడిన వారికి మహాశ్రమలు. యాంటీ క్రైస్ట్ అంటే
అంటే క్రీస్తు విరోధి, సాతానుడు, అబద్ధ ప్రవక్త. ఈ అబద్ధ ప్రవక్త నోరు విప్పితే డంబాలు డంబపు మాటలు పలుకుతాడంటే వీడు అబద్ధ ప్రవక్త. చాలా భయంకరుడు. మరి అలాంటి డాంబికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబద్ధ ప్రవక్త. రేపు రాబోతున్నాడు 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో అబద్ధ ప్రవక్త రాబోతున్నాడు. వాడు పలికే ఈ డంబాలు. కాబట్టి మనం డంబాలు పలుకుతూ కూర్చుంటే విడవబడతాం, అడిగి అవసరమైపోతాం. మహాశ్రమలు. కాబట్టి డాంబికులు ఆయన సన్నిధిలో నిలవలేరు కనుక డంబాలు పలకకూడదు, వాటి అందు అతిశయపడకూడదు. 1 కొరింథీ 1:26 మనం ఒకసారి చూస్తే పౌలు గారిని గురించి 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 1 కొరింథీ 1:26 నుంచి నేను చదువుతున్నాను, చూడండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎవరిని సిగ్గుపరచడానికి ఎవరిని దేవుడు ఏర్పరచుకున్నాడు? లోకములో ఉన్నటువంటి జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని. మనమే ఆ వెర్రివారు. మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. మనం ఏమైనా జ్ఞానం ఏంటి? అది కదా, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. మనమేనండి ఆ బలహీనులు. మనల్నే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఆయన కృప. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయడానికంట ఎవరిని లోకంలో ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? నీచులని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని. మనమే ఆ ఎన్నిక లేని వాడు. మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. మనం ఎవరిలో ఉన్నాం ఇప్పుడు? దేవుని మూలముగా ఆయన కుమారుడైన క్రీస్తు యేసునందు ఉన్నాం. ఎవరు మనం? ఎన్నిక లేని వాళ్ళం, జ్ఞానం లేని వాళ్ళం, బలహీనులం. అయితే మనము బలవంతుడైనటువంటి దేవుని యందు ఉన్నాము. కాబట్టి అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని రాయబడిన నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకి ఏమయ్యాడట? ప్రభువారు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన, 4 విషయాలు. మనకు జ్ఞానమయ్యాడు ఆయన ప్రభు, నీతి అయ్యున్నాడు, పరిశుద్ధత అయ్యున్నాడు, 4వది విమోచన అయ్యున్నాడు. మనము క్రీస్తు యేసునందున్నాము. కాబట్టి అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి. మనం క్రీస్తునందున్నాం, లోకమందు లేం. లోకంలో ఉన్నా మనం లోక సంబంధులం కాము, పరలోక పౌరులం. మనం క్రీస్తునందున్నాం, ప్రభువునందే మనము అతిశయించాలి. లోకంలో ఉన్న దేన్ని బట్టి కూడా మనం అతిశయించడానికి వీలు లేదండి. చివరిగా గలతీ 6:4 పౌలు సెలవిస్తున్న మాట. గలతీ 6:4 మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమగునుగాక. ఎంత అద్భుతమైన మాట పౌలు గారు. ఏమంటున్నారు ఆయన? గలతీ 6:4 మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమగునుగాక. శిలువ యందే నా అతిశయం. శిలువ ఎలాంటిది?
సిలువను గూర్చిన వార్త నశిస్తున్న వారికి వెర్రితనము, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. సిలువ యందే నా అతిశయము. మరి దేని యందు నేను అతిశయించను? మరి పౌలు గారు అతిశయించాలంటే ఆయనే చెప్పుకున్నాడు. పౌలు మహా గొప్ప మేధావి, తత్వజ్ఞాని. అసలు ఈ లోకంలో పౌలు గారిని కొట్టినోళ్ళు లేడండి చెప్పాలంటే. అంత గొప్ప మేధావి ఆయన, మహా గొప్ప చదవరి. అందుకే రాజులు తీర్పు తీరుస్తూ పౌలు గారిని, పౌలు నీకు అతి విద్య వలన నీకు వెర్రి పట్టింది అన్నారు. అతి విద్య అభ్యసించిన వాడు పౌలు, మహా గొప్ప జ్ఞాని, తత్వవేత్త పౌలు. మరి దాన్ని బట్టి అతిశయించలేదుగా ఆయన. మేము వెర్రివారము, క్రీస్తుని బట్టి మేము వెర్రివారము అంటున్నాడు. నేను అతిశయించుట నాకు తగదు, కానీ నేను అతిశయించాలంటే మీ అందరికంటే ఎక్కువగా నేను అతిశయించాలి. ఓ ఇజ్రాయేలీయులారా, ఎందుకు తెలుసా? నేను చిన్ననాటి నుండి గమాలియేలు పాదముల యొద్ద ధర్మశాస్త్రాన్ని ఆమూలాగ్రంగా పఠించాను. మరి ఆ దినాల్లో ఇజ్రాయేలు బోధకులలో, ధర్మశాస్త్రోపదేశకులలో గమాలియేలు అంతటి ధర్మశాస్త్రోపదేశకుడు లేడు. అతని దగ్గర ధర్మశాస్త్రం ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆ శిష్యుడిగా నేర్చుకోవడం అంటే అది అందరినీ వరించే వరము కాదు, అది పౌలును వరించింది. అది కూడా చాలా సగర్వంగా చెప్పుకుంటాడు పౌలు. నేను బెన్యామీను గోత్రానికి చెందినవాడను, నేను పరిసయుడను, నేను రోమా పౌరసత్వం కలిగిన వాడను. ఆ దినాల్లో రోమా పౌరసత్వం అంటే చాలా గొప్ప. ఎంత గొప్ప అంటే అది అందరికీ వచ్చేది కాదు. ఒకసారి సైనికాధికారి పౌలు గారిని కొరడాలతో కొట్టిస్తున్నాడు. ఎందుకు? సువార్త ప్రకటిస్తున్నాడని. ఆ రోమా సైనికాధికారి కొరడాలతో కొట్టిస్తుంటే సైనికులతో, అప్పుడు పౌలు గారు అంటాడు, రోమా పౌరసత్వం కలిగిన నన్ను, అసలు నేను చేసిన తప్పేంటో, చేసిన తప్పుకు శిక్ష ఏంటో అది విధించబడకుండగా నీవు నన్ను కొట్టించవచ్చా అని అడిగాడు. భయపడిపోయాడు సైనికాధికారి. ఎందుకంటే ఆ దినాలలో రోమా పౌరసత్వం కలిగిన వ్యక్తిని కొట్టడమన్నా, తిట్టడమన్నా, దూషించడమన్నా చాలా పనిష్మెంట్ ఉంటుంది. ఆ పని చేస్తున్నవాడికి భయపడిపోయాడు, ఆపించేశాడు కొరడా శిక్ష. వెంటనే పౌలు గారిని అడుగుతున్నాడు, నువ్వు యూదుడువు కదా, అంటే ఇజ్రాయేలీయుడు కదా, నీకున్నది యోధా పౌరసత్వం కదా, మరి రోమా పౌరసత్వం ఉందంటున్నావేంటి? అవును, నాకు యోధా పౌరసత్వం ఉన్నది, రోమా పౌరసత్వం ఉన్నది తన తండ్రిని బట్టి. నేను పుట్టుకతోనే రోమా పౌరసత్వాన్ని కలిగిన వాడిని అని చెప్పాడు పౌలు. సైనికాధికారి అన్నాడు, తెలుసిన నేను ఈ రోమా పౌరసత్వాన్ని సంపాదించడానికి నేను చాలా డబ్బు పెట్టాను అన్నాడు, చాలా ద్రవ్యాన్ని ఇచ్చాను అని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, అంత తేలిగ్గా వచ్చేది కాదు ఆ పౌరసత్వం. మరి అన్ని పౌలుకున్నాయి, ఈ ఆధిక్యతలన్నీ ఉన్నాయి, కానీ పెంటతో సమానంగా ఎంచుకున్నాడు వాటన్నిటినీ కూడా. ఏమన్నాడు? బ్రతుకుట క్రీస్తే, నేనేమై ఉన్నానో ప్రభు యొక్క కృపచేతనై ఉన్నాను. అసలు జీవించేవాడిని నేను గాను, పౌలు గారు కాదు జీవిస్తుంది, క్రీస్తే నాకు జీవిస్తున్నాడు అని చెప్పాడు. ఎంతగా క్రీస్తులో పౌలు అతిశయించాడో. సిలువ యందే నా అతిశయము, మరి దేని యందు అతిశయించుట నాకు దూరమగునుగాక అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, పౌలుతో పోలిస్తే మనం ఎందుకైనా పోతాం? అసలు ఏ విషయంలోనైనా పౌలు గారితో మనం టాలీ చేసుకోగలం అసలు? కానీ ప్రభువు కోసం సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకొని నేను గాను క్రీస్తే అన్నాడు.
సిలువ యందేన అతిశయం. ఎందుకనగా సిలువ వేయబడిన క్రీస్తు ద్వారా నేను రక్షించబడ్డాను కనుక నీవు నేను ప్రియులరా మనందరము కూడా సిలువ యందే, సిలువ వేయబడిన యేసు క్రీస్తునందే మనం అతిశయించాలి. కానీ మరి దేని యందున అతిశయించకూడదు. అలా అతిశయిస్తే అది పాపమైపోతుంది. అయితే దావీదు భక్తుడు అంటున్నాడు, తన సైన్యాన్ని బట్టి, భుజబలాన్ని బట్టి, పరాక్రమాన్ని బట్టి, చేసిన యుద్ధాలను బట్టి, వచ్చిన విజయాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, దేని బట్టి కూడా అతిశయించటం లేదు దావీదు మహారాజు. దేవుని యందే నా అతిశయం అంటున్నాడు. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను అంటున్నాడు. ఇక్కడ మనము కూడా దేవుని బట్టి అతిశయించాలి. నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు, ఆయన నీ పాపాలు కడిగేశాడు, నిన్ను రక్షించాడు, నిన్ను ఆయన కుటుంబంలో చేర్చుకున్నాడు, నువ్వు దేవుని బిడ్డవైపోయావు. దేవుని బట్టి నువ్వు అతిశయించాలి. ఆయన అనుగ్రహించిన గొప్ప రక్షణ, వెలకట్టలేని గొప్ప రక్షణ నీకు ఉచితముగా ఇచ్చాడు ఆయన. ఆయన రక్షణకు వెళ్ళలేని అనగా చెల్లించలేని గొప్ప రక్షణ. ధరణి రత్న రాసులైనా చాలునా, మరేవి అయినా చాలో. ఎంత గొప్ప రక్షణ ఉచితంగా ఇచ్చాడు దేవుడు. నీకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి నువ్వు అతిశయించు, దేవుని బట్టి అతిశయించు, దేవుళ్ళు అతిశయించు. అంతే తప్ప ఈ లోక సంబంధమైన వాటి వేడిని బట్టి కూడా నువ్వు అతిశయించవద్దు. అతిశయించావో పాపం అయిపోతావు, జాగ్రత్త. కాబట్టి ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను యెహోవాను బట్టి అతిశయిస్తున్నాను, అందువల్ల దీనులు దానిని చూచి సంతోషిస్తున్నారు. దీనుడు దానిని విని సంతోషిస్తున్నారు. దేనిని విని? అమ్మో, దావీదు మహారాజు అంతటి గొప్ప రాజు, చక్రవర్తి, సార్వభౌముడు, దేవుని బట్టి అతిశయిస్తున్నాడు రా. తన సామ్రాజ్యాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, భుజబలాన్ని బట్టి, యుద్ధాలను బట్టి, సింహాసనాన్ని బట్టి కాదు. కేవలము దావీదు మహారాజు దేవుని బట్టి అతిశయిస్తున్నాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి దీనులు, ఆ విషయాన్ని విన్నటువంటి దీనులు ఆ విషయంలో సంతోషిస్తున్నారట. దావీదు అంతటి రాజే దేవుళ్ళు అతిశయిస్తుంటే ఏమీ లేని మరి దేవుళ్ళు మనం అతిశయించవద్దా అని చెప్పి దీనుల సంగతి విని సంతోషిస్తున్నారట. సరే, కాబట్టి దావీదుకు అతిశయాన్ని బట్టి ఎవరికి సంతోషం? దీనులకు, దరిద్రులకు, పేదలకు సంతోషం కలుగుతుంది. మరి దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తున్నావు, నీ జీవితాన్ని బట్టి ఎవరు సంతోషిస్తున్నారు? దీనులు సంతోషించాలి, నీ ఇరుగు పొరుగు వారు సంతోషించాలి. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తున్నావు కనుక. ఇక్కడ దావీదుని బట్టి సంతోషిస్తున్నారు వీళ్ళు. మరి నిన్ను బట్టి, నన్ను బట్టి, మనల్ని బట్టి అనేకులు సంతోషించాలి. మనం అనేకులకు సంతోష కారణంగా ఉండాలి. అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను కాక. ఆమేన్. మరి వచ్చే ఆదివారం ఆరాధన 9 గంటలకు ఉంటుంది. మరి రాగలిగిన బిడ్డలందరూ కూడా దేవుని సన్నిధికి రండి. భయపడవలసిన పని ఏమీ లేదు. ఈ కరోనాకి ఆయన చల్లని రెక్కల నీడను మనం భద్రపరుస్తాడు. బయట ఎక్కడా లేనటువంటి మరి కాపుదల ఆయన సన్నిధిలో మనం తప్పకుండా పొందుకుంటాం. కాబట్టి మరి ఆదివారం ఉదయం 9 గంటలకు ఆరాధన ఉంటుంది కనుక మరి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడి రావాల్సిందిగా మనవి. మరి ప్రభుత్వం యొక్క సూచనలు, సలహాలను బట్టి మనం నడుచుకుంటాం. బల్లకెద్దరు చొప్పున కూర్చుంటాం. కుటుంబం ఇది ఒకే బలలో కూర్చోవచ్చు. మాస్కులు తప్పకుండా ధరిస్తాం. అంతేకాదు శానిటైజర్స్ కూడా తప్పకుండా యూజ్ చేస్తాం. సోషల్ డిస్టెన్స్ మనం పాటిస్తాం. కాబట్టి రాగలిగిన బిడ్డలందరూ రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడమైన ప్రభువా,
వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. పగలంతయు నీ చల్లని రెక్కల నీడను మమ్మల్ని మీరు భద్రపరిచారు ప్రభువా. రాత్రిలో ప్రవేశపెట్టారు. ఈ రాత్రి వేళ ఈ చల్లపూటను ఈ రీతిగా ప్రభు నిన్ను స్తుతించి మహింపరిచి ఘనపరిచి నీ దీవెనలు పొందుకోవడానికి మీరు మా ఎడల కృప చూపినందుకై వందనాలు ప్రభువా. స్తుతులు తండ్రి, స్తోత్రాలు. ప్రపంచమంతా, ఈ భూగోళమంతా, లోకమంతా భయంకరమైనటువంటి వైరస్తో ఆవరింపబడి ఉన్నది ప్రభు. ఎప్పుడు ఎవరిని ఏ రూపంలో ఇది ఎవరిలోనికి సోకుతుందో ఈ వైరస్ తెలియని అయోమయ స్థితిలో అందరము ఉన్నాము నాయన. ఈ లోకస్తులందరూ, లోకములు మేమంతా కూడా ఉన్నాము నాయన. అయితే మీరే మాకు భద్రత, క్షేమాన్ని, రక్షణను, ఆరోగ్యాన్ని, కాపుదలను అనుగ్రహిస్తున్నావు ప్రభువా. ప్రభువా, అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. సంఘ బిడ్డలు చాలామంది, నీ కుమారులు, నీ కుమార్తెలు నాయన ఈ వైరస్ బారిన పడ్డారు. వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వారిలో ఉన్నటువంటి వైరస్ ఏ రీతిగా వారిలోనికి సోకిందో అదే రీతిగా అది బయటకు వచ్చేయాలి. మా ప్రభువు దేహంలో ప్రవేశించేది ఎంతగా విస్తరిస్తుందో, విస్తరించిన ఆ వైరస్ అంతటినీ కూడా నశింపచేయండి, క్షీణింపచేయండి ప్రభువా. దాన్ని అంతమొందించండి ప్రభువా. వైరస్ సోకి బాధపడుతున్న బిడ్డలకు సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యము, బలము, శక్తి దయచేయండి ప్రభువా. నీకు వందనాలు. ఎవరు కూడా ఈ వైరస్ బారిని పడకుండా కాపాడండి దేవా. నీకు స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇదిగో మరి వైరస్ సంచరిస్తున్నటువంటి ఈ దినాలలో మరి కొన్ని నెలలుగా నీ మందిర ద్వారాలు మూయబడి సంఘము, సమాజముగా కూడి నాయన నిన్ను స్తుతించలేని పరిస్థితుల్లో నీ మహాకృపను బట్టి మరలా నీ మందిర ద్వారాలు తెరవబడడానికి చిన్న మందగా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించడానికి, మహింపరచడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో కూడి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి ప్రభు. ఈ బిడ్డలందరికీ ఆయురారోగ్యాలు దయచేయండి. వీరి కుటుంబాలను దీవించండి. వీరి బిడ్డల కుటుంబాలను దీవించండి. ఆయురారోగ్యాలతో దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నాయన మరి ఈ యొక్క ఆరాధన అంతా కూడా రికార్డ్ చేసి ఆన్లైన్ ద్వారా నీ బిడ్డలైన వారికి పంపిస్తూ ఉంటుండేగా ఎంతమంది బిడ్డలు ఈ వర్తమానాన్ని విన్నారో వినిన వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నీకు వందనాలు. మరి నీ సన్నిధికి వచ్చి ఆయన నిన్ను కీర్తించి ఆరాధించి నీ వాక్యాన్ని విన్న ఈ బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నీకు స్తోత్రాలు. ఈ బిడ్డల ప్రతి ప్రార్థన అవసరత మీరు తీర్చండి. సకల ఆశీర్వాదాలతో నింపండి. కృపాక్షముల వీరి వెంట రానివ్వండి. ఆదివారం మంచి వాతావరణం దయచేయండి. పరిస్థితులను అనుకూలింపచేయండి. సంఘమంతా సమాజముగా నీ సన్నిధిలో కూడుకోవడానికి కృప చూపించండి. రాకడ దినాల్లో ఉన్నాం. దాని సిద్ధపాటు కూడా మాకందరికీ మీరే ప్రసాదించండి. త్వరగా రండి. యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందులో నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం దయచేయము. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా ప్రార్థనలను క్షమించుము. శోధనలోని తేకాదృష్టిని తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ,
రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము సదాకాలము మీపై మీ కుటుంబాలపై ఉండునుగాక. ఆమేన్. రాత్రి నీడబాయకు, ధాత్రిపై చీకటులు క్రమ్మెను, సాహసము